కుషాయిగూడ కానీ ఇక్కడ చెర్లపల్లి ఉప్పల్ ప్రాంతాలు కానీ కాటేదాని ప్రాంతాలు కానీ వాళ్ళకి ఆ భూములు అప్పనంగా ఇచ్చేటువంటి చెప్పనివ్వండి, నేను చెప్పనివ్వండి. నేను మిమ్మల్ని నో నో యూ కెన్ కీప్ క్వైట్, నేను ఉన్నాను కదా, మీరు అందరు అరవనక్కర్లేదు. నో no no wait I request all the corporate no Kavita sit down కార్పొరేటర్స్ మాట్లాడకండి. when ex officio member మాట్లాడితే నేను ఉన్నాను కదా చెప్పడానికి. I will control రాజశేఖర్ గారు after తలసాని గారు ఫినిష్ చేయగానే I will give you the mic. Sit down. I will give you the mic. I will give you the mic. Then you no తప్పకుండా నీకు ఇస్తాను. కూర్చోండి, మీరు కూర్చోండి. Don't waste it. Don't wait. I understand. I understand. Sit down. I don't want anybody to get up. దయాకర్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం కూర్చోండి. I request all the corporators to sit down. Please sit down. మీ ఎమ్మెల్యే గారు మాట్లాడితే కూడా you won't let him speak. No ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే no. రాజశేఖర్ sit down. దయాకర్ గారు మాట్లాడుతున్నారా సబ్జెక్ట్ మీద? అందరు ఒక్క నిమిషం. నేను బిఫోర్ ఐ సే ఎక్స్ అఫీషియో మెంబర్ గారు మాట్లాడుతున్నారు. We know how to respect our ex officio member. You don't have to get up. మీరు లేవద్దు, కూర్చోండి. Sit down. I said sit down. Please sit down. We know how to respect ex officio. మీకు మర్యాద లేకపోతే మాకుంది మర్యాద. As a chairperson, as a chair, I respect. Sit down. Don't show your finger. Kavita, don't show your finger. Hey, don't show your finger. ఎవరికి ఫింగర్స్ చూపిస్తున్నారు? కాదు, what is that she showing her finger? కవిత, మీరు ఫింగర్, how dare you show your finger to a mayor? How dare you show your finger? Don't show the finger. కూర్చోండి. చెప్పండి. అరే what? No mannerism. మైక్ ఎక్కడ? గౌరవ మేయర్ గారు, కవితారెడ్డి గారు కార్పొరేటర్ గారు క్షమాపణ చెప్పాలి. చేరును అవమానించారు, చేరును అగౌరవపరుస్తూ కవితారెడ్డి గారు కార్పొరేటర్ కవితారెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. బీసీ మేయర్ ను బీసీ మహిళా మేయర్ ను అగౌరవపరిచిండు. క్షమాపణ చెప్పాలి. కవితారెడ్డి గారు బీసీ మేయర్ ను అగౌరవపరిచేట్టుగా మాట్లాడటం బాధాకర విషయం. అహంకారం తగ్గించుకోవాలి. క్షమాపణ చెప్పాలి. కవితారెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. Sit down. Corporators, please sit down. Corporators అందరూ కూడా కూర్చోండి. అదంకి దయాకర్, మేడం please sit down. Sindhu, no argument. Why are you arguing? For what reason are you arguing? మీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. You don't even know the subject. Just because I told you to shout in the council that మీకు చాలా బాగా క్లాసెస్ ఇచ్చారు. Sit down. మేడం అదే దయాకర్. మహాలక్ష్మి sit down. చాలా బాగా క్లాస్ ఇచ్చి పంపించారు కానీ sit down. మాట్లాడండి. తలసాని గారు పెట్టి గుడ్ క్లాస్ but it will not happen when this mayor is there. గౌరవ శాసనసభ్యుడు తలసాని గారు ఏదైతే డిస్కషన్ కొరకు అంశాన్ని లేవనెత్తిండ్రో
రెండో గౌరవ తలసాని గారు ఎత్తిన అంశం ఏదైతే ఉందో అది లెంగ్దీ డిస్కషన్. దయచేసి కూర్చోండి అమ్మా. సునీత ఓ మినిట్ ఒక 2 నిమిషాలు కూర్చోండి. Definitely say, because I will definitely say I will not take it back, because ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే you do not give respect, and మీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే why are you all shouting? Be quiet now. ఇంకొక ఎమ్మెల్సీ గారు మహాలక్ష్మి గారు దయాకర్ గారు మీరు మాట్లాడండి. అందరూ కూడా సైలెంట్, ప్లీజ్ సైలెంట్. దయాకర్ గారు మీరు మాట్లాడండి. గౌరవ ఎమ్మెల్యే గారు తలసాని గారు ఏదైతే చర్చకు అంశం తెచ్చిండో అది ఇన్విటబులే, అది చర్చించాల్సిందే. మీరు సమయం ఉందంటే ఇప్పుడు, లేదంటే మళ్ళీ వచ్చే సమావేశాల్లో దాన్ని ఒక ఎజెండాగా పెడతారంటే అప్పుడు. రెండవది చట్టసభల్లో కూడా డిస్కసివ్ ఇష్యూ ఇది, శాసన మండలిలో శాసనసభలో కూడా చర్చించాల్సిన అంశం కాబట్టి మొత్తం దాని మీద డీటెయిల్ డిస్కషన్ రేపు చేసే ప్రయత్నం మీరు అవకాశం ఇస్తే దానికి దేనికైనా సిద్ధమని చెప్పి మేము Yes, thank you. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అన్న సుధిరెడ్డి గారు నేను ఒకటే చెప్తాను. No, please listen. అవును, ఇది మా సబ్జెక్ట్ కాదు కాబట్టి we will discuss. ఇది మాకు ఎజెండాలో పెట్టలేదు. ఈ క్వశ్చన్ మీరు రేస్ చేస్తే we cannot, as MIM has also requested, ఎజెండాలో ఉన్న క్వశ్చన్స్ మనం పెడదాము. Next question. No. This particular thing, Anna, I'll give you. ఇస్తాను ఆగండి. కానీ ఇది ఎజెండా లేనప్పుడు నేను పెట్టను. Now that you have requested, నువ్వు మాట్లాడొద్దమ్మా. You don't talk. ఇది ఎజెండాలో లేదు కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఎజెండా లోపల ప్లీజ్ ప్రపోజ్ చేయండి. డెఫినెట్లీ we will take, as Dayakar garu said, we need to discuss about this. We really need to discuss about this, and we will take it up in the next session. ఒక నిమిషం చెప్పు. మాట్లాడేది జిహెచ్ఎంసి జీవన ప్రమాణాలు పెరగాలి. జిహెచ్ఎంసిలో నివసిస్తున్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలంటే మనం తీసుకోవాల్సిన చర్యలేంది, రాబోయే తరానికి మనం అందించాల్సిన మన బాధ్యతలు ఏంది సంగతి చెప్పబోతున్నారు. కంప్లీషన్ కానివ్వండి, మధ్యలో వచ్చి దానికి కదన్నా. ఎవరు మాట్లాడింది? ఫస్ట్ ఆయన అబ్స్ట్రక్షన్ చేస్తేగా మాట్లాడింది. ఫస్ట్ ఇక్కడ అడ్డం వస్తేనేగా మాట్లాడింది. మరి అది మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దాన్ని అబ్స్ట్రక్షన్ పెట్టి ఇది ఐలా సబ్జెక్టు, దీనికి సంబంధం లేదు అని చెప్పడం. No, you are speaking about ILA. As Dayakar garu said, we will discuss this later. ఇది ఎజెండాలో పెడదాము. ఇది ఒక క్వశ్చన్ లాగా తీసుకుందాము. ఫసియుద్దీన్ గారు, బాబా గారు కూర్చోండి. నేను చెప్తున్నాను, ఇది నెక్స్ట్ టైం తప్పకుండా తీసుకుందాం. ఈ క్వశ్చన్ ఎజెండాలో పెట్టండి, మనం తీసుకుందాం. రెవెన్యూ రిలేటెడ్ కాబట్టి అది నెక్స్ట్ సెషన్స్ లో ఒక ఎజెండాగా పెట్టండి మీద ఒక. నో సునీత గారు, మీరు రెస్పెక్ట్ ఆమె ఏంటి, వాట్ ఇస్ ఆమె లేదు, మీ లాంగ్వేజ్ ఏంటి అసలు? మీరు కార్పొరేటరేనా? మీరు కార్పొరేటరా? ఆర్ యు ఎలెక్టెడ్ బై పీపుల్? వి డు నాట్ స్పీక్ లైక్ దాట్. ఆమె అండి, వాట్ ఇస్ ఆమె ఏంటి? మీరు ప్రస్తావించినప్పుడు ఒక మేయర్ ని ఆమె అని మాట్లాడటం ఏంటి? నో, ఏంటి నువ్వు మీరు? డోంట్ టాక్ లైక్ దాట్. గివ్ రెస్పెక్ట్ టు ద చైర్. నేను ఇప్పుడు ఐ కెన్ సెండ్ యూ ఆఫ్. ఎజెండా తీసుకోవద్దండి. వాళ్ళు మేము ఎక్స్ అఫీషియల్స్ అడుగుతున్నాము. మా కార్పొరేటర్స్ ఆర్ హియర్ టు
స్పీక్. ఎందుకంటే మీరు అసెంబ్లీలో మీరే మాట్లాడతారు అండ్ కార్పొరేషన్ లోపల మీరే మాట్లాడతారు. అంటే హౌ అబౌట్ అవర్ కార్పొరేటర్స్, దే షుడ్ గెట్ ఆల్సో. ఐ థింక్ మేము లేదండి అట్లా. ఇప్పటి వరకు మాట్లాడింది అంతా కూడా ఎక్స్ అఫీషియోస్ మాట్లాడారు. నాట్ అ సింగిల్ కార్పొరేటర్ స్పోక్, నాట్ అ సింగిల్ కార్పొరేటర్ స్పోక్. సో ఐ హ్యావ్ టు గివ్ అ ఛాన్స్ టు ద కార్పొరేటర్. ఈ ఐలా సబ్జెక్ట్ ఏదైతే తలసాని గారు లేపారో అది తప్పకుండా మనం నెక్స్ట్ సబ్జెక్ట్ లో తీసుకుంటాము. ఐ విల్ వాంట్ టు గివ్ మై ఛాన్స్ టు మై కార్పొరేటర్స్. మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను నెక్స్ట్, బికాస్ ఇది ఎజెండాలో లేని సబ్జెక్ట్ మీరు మాట్లాడుతా అంటే కార్పొరేటర్స్ నెల రోజుల కింద వాళ్ళు క్వశ్చన్స్ పంపించారు మాకు. సో ఐ నీడ్ టు గివ్ దెమ్ అ ఛాన్స్ టు స్పీక్. మాకు 3 నెలలకి ఒక్కసారే దొరుకుతుంది, ఒక్క డే దొరుకుతుంది. అది కూడా మీరు ఇట్లా చెప్తే ఎట్లా? నో, దే వాంట్ టు లీవ్. మీరు అందరు ఎందుకు పోడియం I don't want anybody to come near the podium. Please don't come near the podium. And give me 5 minutes, please. మీరు అందరు కూడా సెటిల్ అవ్వండి. give me 5 minutes. మెట్టు కుమార్ గారు, మీరు ఎందుకు పోడియం దగ్గరకు వచ్చేస్తున్నారు? నో, మీరు ఏం చెప్పనక్కర్లే. మీరు వెళ్ళండి, మీరు మీ ప్లేస్ లో వెళ్ళండి. మీరు మీ ప్లేస్. Nobody will come near the podium. No. Hey, no, you are not coming near the podium. No. Podium దగ్గరికి వచ్చేది ఇదేంటి? అటు వెళ్ళండి. ఏం తమాషా? మీరు చేసింది అది. నేను ఇప్పుడు నో, ఇవాళ ఓపెన్ డిస్కషన్ పోదాం. మీరు వెళ్ళండి, డిస్కషన్ పెడతా. ఇప్పుడు నడవండి. ఇప్పుడు ఓపెన్ డిస్కషన్ పెడతాం. నడవండి. ఓపెన్ డిస్కషన్. ఐ విల్ హ్యావ్ ఓపెన్ డిస్కషన్. కాదు, మార్షల్స్. No, marshals, you take them. Misbehaving, we will take. నేను రూల్ ఉంది, ఎవరైతే చైర్ ని ఇట్లా మిస్బిహేవ్ చేసి పోడియం దగ్గరకు వచ్చి, వాట్ ఇస్ దిస్?